ఇట్స్ నాట్ ద రీజన్స్. వెర్ ఇస్ ద ఎగ్జాస్ట్ ఫ్యాన్? నలుగురు పిల్లలకి ఇచ్చిన రూమ్లో గాలి వెళ్తురు ఉండదు, బాత్రూంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండదు, ఒక చిన్న గీజర్ పెట్టి పడేశారు అది కూడా. ఇక జరుగుతున్న ఈ దాడి ఏంటంటే పిల్లలకి అక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే ఫుడ్ పాయిజన్ అవ్వడం. మరి ఫీజులు ఏమైనా నార్మల్గా ఉంటాయంటే లక్షల ఫీజులు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా సరే చాలా నెగ్లెక్ట్గా ఉన్నాయన్నమాట శ్రీ చైతన్య కాలేజీలో. అక్కడనే కాదు, అమీన్పూర్ అనే కాదు, ఎన్నో రూమ్స్ విషయానికి వస్తే మొత్తం వెంటిలేటర్ సిస్టమ్ లేకుండా, ఒక కిటికీ లేకుండా, ఏమనంటే వాళ్ళు చెప్తున్న కాన్వర్జేషన్ ఏంటంటే అట్లా నెగ్లెక్ట్ గా ఏసీస్ ఉన్నాయి కదా, ఏసీస్ ఉన్నాయంటే ఏసీ ఉన్న రూమ్ లో కిటికీ ఉండదా? ఖచ్చితంగా కిటికీ ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా ఎంత దట్టిగా ఉన్నాయంటే ఎక్కడైనా సరే శుభ్రత అనేది చాలా ముఖ్యం. అలాంటి ప్లేస్ లో కూడా అక్కడ లేకుండా వాళ్ళు ఇచ్చిన నెగిటివిటీ చాలా, అక్కడ ఉన్న మేనేజ్మెంట్ కూడా చాలా నెగిటివిటీగా వాళ్ళు ఇస్తున్నారు ఆన్సర్స్. కానీ పిల్లల కన్నా ముఖ్యంగా తల్లిదండ్రులకు ఒకటి గమనించండి,